పండిత వెంకటేశ్వర శాస్త్రి గారి చేత సంకల్పనపరచబడినటువంటి చతుర్వేద మంత్రాలు, చతుర్వేద శతకాలలో యజుర్వేద శతకం. యజుర్వేదం 16వ అధ్యాయంలో 1వ మంత్రం. ఇందులో విషయము శస్త్రాస్త్రముల సంగ్రహము. శస్త్రములు, అస్త్రములని సంగ్రహపరచాలి. ఇక్కడ క్షత్రియ గురించి చెప్పబడింది ఈ మంత్రం. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః బాహుభ్యాముతతే నమః. ఇది మంత్రం. దీని యొక్క ప్రతి పదము యొక్క పదార్థం రుద్ర దుష్టుల నేర్పించువాడా, మన్యవే క్రోధిత వీర పురుషుడు వగు, తే నీకై నయః వజ్రాయుధము లభించుగాక, ఉతో మరియు ఇషవే శత్రువులను సంహరించు, తే నీకు నమః అన్నము ప్రాప్తించుగాక, ఉత మరియు తే నీ యొక్క బాహుభ్యాం బాహుబలము నుండి నమః వజ్రాయుధము శత్రువులను తాకుగాక. ఇది ప్రతి పదార్థము. ఇందులో ధర్మరక్షకులు, ప్రజారక్షకులు, దేశరక్షకులైనటువంటి వీర పురుషుల గురించి మంచి విషయం ఇవ్వబడింది. వారికి వజ్రాయుధాలు అంటే ఆయుధాలు లభించాలి, శత్రువులను సంహరించాలి. శత్రువులంటే మన యొక్క దేశ ధర్మము, సంస్కృతిని, దానికి విరోధులైనటువంటి శత్రువులు, అలాంటి శత్రువులు సంహరించే వాళ్ళకి బలం ఉండాలంటే ఆహారం ఉండాలి. అలాంటి ఆహారం నీకు లభించాలి. నీ యొక్క బాహుబలములతో, నీ యొక్క వజ్రాయుధాలతో అంటే శస్త్రాస్త్రములతో, ఆరంభంతో వీటిని శత్రువుల్ని సంహరించుగాక అనేది ఉంది. దీని యొక్క భావార్థము రాజ్యమనర్చు కోరువారు బాహుబలమును, యుద్ధ విద్యను, శస్త్రాస్త్రమును సంగ్రహించవలెను. రాజ్యమనర్చు కోరువారంటే ప్రజాపాలకులు కాగాల్సిన వాళ్ళు బాహుబలం ఉండాలి, బుద్ధిబలం ఉండాలి, యుద్ధ విద్యలు కూడా ఉండాలి. ఉంటేనే తప్ప దేశానికి రక్షణ లేదు. కనుక వేదమంత్రంలో చాలా చోట్ల యుద్ధం గురించి చెప్పబడుతుంది, శత్రు సంహారం. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో మనం నిర్భయంగా జీవిస్తున్నామంటే శత్రువుల నుంచి ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నాం. మన కోసం పోరాటం చేసేటువంటి బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో -డిగ్రీ టెంపరేచర్లో కూడా వాళ్ళు అక్కడ ప్రాణాలని త్యాగం చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా దూరంగా ఉంటూ మన కోసం వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకి అన్నిటిని అందించాలి. ఆహార పానీయాలు ఇందులో చెప్పబడినట్లు అందించాలి. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని రక్షిస్తున్నారు, మన యొక్క భద్రతను కోరి వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాగే ఇక్కడ భద్రత అంటే ప్రతి దేశానికి వారి యొక్క సొంత ధర్మం ఉంటుంది. సొంత ధర్మం కాదు, సొంత సంస్కృతి ఉంటుంది. ధర్మం అనేది విశ్వమంతా ఒకటే. మానవ ధర్మం మనుషులుగా ఎక్కడెక్కడ ఏ జన్మించారో, ఏ ఖండంలో ఉండొచ్చు, ఏ భూమిలో ఉండొచ్చు, వాళ్ళందరూ ఒకటే ధర్మం, మానవ ధర్మం. మానవ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ దేశ సంస్కృతి ఏదైతే ఉందో దానిని రక్షించుకోవాలి. ముఖ్యంగా ఈ దేశం ఉంటేనే మనకి అక్కడ ఉనికి. ఇది పరాయి పరాయి ధర్మ పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా 200 సంవత్సరాలు చాలా దుఃఖాలు అనుభవించాయి పరాయి పాలనలో. అప్పటికీ మన దైన్య స్థితిని, ఘోర కృత్యాల నుంచి బయటపడ్డాము. ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నాం. అందుకనే మహర్షి దయానంద సరస్వామీజీ స్వరాజ్య అనే నినాదంతో మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. స్వరాజ్యం, స్వతంత్రం కావాలి మన దేశానికి. ఎందుకంటే సంస్కృతి కాపాడబాలంటే స్వతంత్ర దేశమై ఉండాలి. విదేశీ పాలనలో మన సంస్కృతిని మనం నిలబెట్టుకోలేము. కాబట్టి ఈ స్వతంత్రత కోసం మనమందరం కూడా ధైర్యంగా పోరాడాలి. అధైర్యం ఎప్పుడైతే పడతామో అప్పుడు పరాయి పాలనలోకి వెళ్ళిపోతుంది మన దేశం. వాళ్ళు ఎంతో ధైర్యంగా
వాళ్ళ మతాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు ఎంత సాహసంగా పనిచేస్తున్నారు. మన దేశస్తులు కూడా మనం ధైర్యంగా సాహసంగా పనిచేయాలి. దానికి పరమాత్మ యొక్క ఆశీస్సులు, పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తూ, ఆయన ఉపాసన చేస్తూ, నాకు ధైర్యం ఇవ్వాలి. యోగే యోగే తవస్త్రం వాజే వాజే హవామహే. ప్రతి యుద్ధమందును, ప్రతి యుద్ధరంగమందును నేను జయిస్తాను అనే దాంతో మనం ప్రయత్నం చేయాలి. ఓం ఇతి శం.